అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ఇందిరమ్మ ఇల్లు డిసైడ్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. డిసైడ్ చేసిన మా సలుకుపల్లిలో మాత్రం డిసైడ్ చేసిన పేర్లను కార్యదర్శి సార్ నాకు ఎలాంటి అర్హత లేదంటున్నారు కాబట్టి తన పై అధికారి సార్ రావాలి. వాళ్ళు డిసైడ్ చేసిన పేర్లని ప్రజలందరి ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది సార్ మాకు చెప్తే మేము సైలెన్స్ ఉండిపోతాం. మేమేం మాట్లాడాలి? మన పరిస్థితి ఎక్కుతాడు. మనకు చదువుస్తా లేదైతే మన బతుకులు ఇట్లా ఉన్నాయి. లీడర్లు పెద్దగా మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మీరు అనుకుంటారు. సర్వే చేయండి. ఎక్కడ కట్టినాం, ఎక్కడ పిల్లు వేసిందా అని సర్వే చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. మాకు ఇంటి నంబర్తో సర్వే చేసిన నంబర్ కావాలి. అది కారణం. అది వాళ్ళందరూ గరీబోళ్ళకు మాకు న్యాయం జరగాలి. ఇది ఏజెన్సీ కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము దాంట్లో చేస్తాం. మాకు ఏ లీడర్తో అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. లేడీస్ వచ్చినాం ఎక్కడికంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇల్లు వచ్చిందా అని నీవు చూపెట్టు. అసలు సమస్య ఏంది? అందరికి సర్వే చేసి ఇప్పుడు ఇల్లు చూపెట్టిండు కదా, ఫోటో దించిండు కదా. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు రాలేదని మేము అడిగినాం. మంచి మాట కొద్దిగా అడిగినాం. వాళ్ళు యూత్ వాళ్ళు సెలక్షన్ చేసిందే పెట్టిండట. ఇంటింటి సర్వే చేసినప్పుడు సర్వే లిస్ట్ ఉందా లేదా మీకు? అది కూడా లేదా? సైకిల్ పోగొట్టుకుంటా ఇల్లు తిరిగినాక మేము గ్రామ సభ పెడితే ఒక డబ్బు చాటింపు చేయాలి. అది కూడా చెయ్యలేదు. దొంగ గ్రామ సభలు పెట్టుడు, కమిటీలు తయారు చేసుడు. ఇందిరమ్మ ఇల్లు అంటే గరీబులకు మాత్రమే ఇవ్వాలి. ఎవరు అర్హత ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని మీకు తెలియదా సార్? వాళ్ళు చూపెడితే నీవు తిరిగి ఫోటో దించినావు. ఇప్పుడు ఎంత మందికి వచ్చింది ఇల్లు? ఆయన ఎంతవరకు సర్వే చేయాలి? వాళ్ళు అర్హులు కాదా? అది కాదా? వాళ్ళకి తెలిసి ఉంటుంది. అర్హులనే ఇచ్చిండ్రు. వాళ్ళు ఊరోలే కదా, మీకు తెలియదా వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేదని? అనే కమిటీని ఎవరు నిర్వహించారు, ఎవరి సమక్షంలో నిర్వహించారు అనేది కమిటీ చేసి గవర్నమెంట్ ఎందుకు నిలబెడతారు సార్? ఎందుకు నిలబెడతారు? నేను చదువుకోలేదు, తెచ్చుకోనే ఉన్నా. చదవకుండా అయితే మాకు ఎవరన్నా చెప్పేట. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.